నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చైత్రికాస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో ఒక మంచి హెల్తీ, టేస్టీ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఈ చట్నీ రెసిపీని ఆల్ ఇన్ వన్ చట్నీ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇది ఇడ్లీలోకి, వడ, దోస, ఇంకా ఆపం ఇలా టిఫిన్ వెరైటీ ఏదైనా సరే ఈ చట్నీ చాలా యాప్ట్‌గా ఉంటుంది. టేస్ట్ కూడా అంతే బావుంటుంది. నేను చూపిస్తున్నట్టుగా ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫాలో అయిపోయి రెసిపీనైతే చేసేయండి. ఒక మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ని మీకు టేస్ట్ చేసిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఇది వెయిట్ లాస్‌కి కూడా హెల్ప్ అవుతుంది. సో, తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్‌ని మొదటిసారి ఎవరైనా విజిట్ చేస్తే మాత్రం తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని హెల్తీ వీడియోస్ మీ ముందుకి వస్తాయి. ఇప్పుడు పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక కప్పు వరకు పీనట్స్ అయితే వేస్తున్నాను. మీరు చేసుకునే మెంబర్స్‌ని బట్టి క్వాంటిటీని పెంచడం, తగ్గించడం చేసుకోవాలి. ఇక్కడ నేను నలుగురికి సరిపడా చేస్తున్నాను కాబట్టి ఒక కప్పు వరకు పీనట్స్‌ని వేసుకోవాలి. వేసుకొని వాటిని ఒక 60% వరకు వేయించుకోవాలి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత అల్లం ముక్కలనేవి వేసుకోవాలి. అల్లం ముక్క అనేది మరీ ఎక్కువ వేయకండి. కొంచెం అయితే మనకి ఫ్లేవర్ వరకు సరిపోతుంది. అల్లం కొద్దిగా వేగిన తర్వాత అర టీ స్పూన్ వరకు జీలకర్రని వేసి వేయించుకోవాలి. ఈ చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని బ్రేక్‌ఫాస్ట్‌లోకి యాప్ట్‌గా ఉంటుంది కాబట్టి మనం ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేస్తాము. ఇంకా వెల్లుల్లిపాయలు కూడా ఒక 2 వెల్లుల్లి రెబ్బల్ని వేసి వేయించుకోండి. ఇక్కడ నేను 2 రెడ్ చిల్లీస్‌ని వేస్తున్నాను. యాక్చువల్‌గా ఈ ప్లేస్‌లో మీకు కాశ్మీరీ రెడ్ చిల్లీ ఉంటే కలర్‌కి తగ్గట్టుగా వేసుకోండి. కారం ఉండవు. బట్ చట్నీకి కలర్ అనేది వస్తుంది. నాకు అవైలబుల్‌గా లేవు కాబట్టి నేను మామూలు చిల్లీస్‌ని 2ని యాడ్ చేశాను. ఇవన్నీ ఒక 60% వరకు వేగిన తర్వాత ఒక అర చెక్క ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసి వేయించుకోవాలి. ఇవి బాగా వేగాల్సిన అవసరం అయితే లేదు. కొద్దిగా మగ్గిన తర్వాత ఒక టమాటోని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి కొంచెం సేపయితే మగ్గించుకోవాలి. మనకి టమాటోలు మెత్తగా అయితే చాలు. ట్రస్ట్ మీ ఈ చట్నీ టేస్ట్ చాలా బావుంటుందండి. ప్రొసీజర్ అయితే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది గానీ, టేస్ట్‌లో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ అవసరం లేదు. ఎలాంటి సందేహం లేకుండా రెసిపీని యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిపోండి. మీకు పక్కా నచ్చి తీరుతుంది. సో, మనకి కొంచెం టమాటాలు మెత్తబడిన తర్వాత, మీ కారానికి తగ్గట్టుగా కారం, అలాగే రుచికి సరిపడగా ఉప్పు కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఫ్లేమ్ అనేది సిమ్‌లో పెట్టండి. ఎందుకంటే, మనకి ఈ కారం, ఉప్పు అన్నీ వేసాం కాబట్టి అవేవి మాడిపోకూడదు. అలాగే కొంచెం అంటే కొంచెం చింతపండు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి, ఒకే ఒక్క నిమిషం పాటు మగ్గించుకోవాలి మూత పెట్టి. తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి మనకి చల్లారబెట్టుకుంటే సరిపోతుంది. ఈ చట్నీలో ఉప్పు, కారం, పసుపు, చింతపండు, వెల్లుల్లి, అల్లం అన్నీ వేసాం కాబట్టి ఇంకేమి వేయాల్సిన అవసరం లేదు. మనం దీన్ని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలి కొంచెం వాటర్ పోసుకొని. తర్వాత దీనికి తగ్గట్టుగా మనం తాలింపు పెట్టుకుంటే చాలు. నేనైతే ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకున్నాను. ఈ చట్నీ చాలా చాలా బావుంటుందండి. అన్ని బ్రేక్‌ఫాస్ట్‌లోకి కూడా చాలా సూటబుల్‌గా ఉంటుంది. ఎలాంటి సందేహం లేకుండా అయితే తప్పకుండా ట్రై చేయండి. సో, ఈ చట్నీకి నేను కాంబినేషన్‌గా అలసందలతో దోసలైతే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఒక కప్పు వరకు అలసందలని ఓవర్ నైట్ అయితే సోక్ చేసేసుకోవాలి. వాటిని నానిపోయిన తర్వాత బాగా కడిగి మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఈ అలసందలు మనకి పెసరట్టు కన్నా చాలా టేస్టీగా ఉంటాయి. కొంచెం మెత్తగా కూడా వస్తాయి. ఇందుకోసం ఒక పావు కప్పు అటుకుల్ని ఒక పావుగంట ముందు నానబెట్టుకొని వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు అటుకులు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయొచ్చు. కానీ అటుకులు వేసుకుంటే మాత్రం దోస అనేది చాలా చాలా టేస్టీగా, కమ్మగా వస్తుంది. ఇప్పుడు అర టీ స్పూన్ వరకు జీలకర్ర, కొంచెం అల్లం, అలాగే 1, 2 లేదా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇక్కడ నేను వేసే మిర్చి కారం ఉంటుంది కాబట్టి కేవలం ఒక మిర్చి మాత్రమే యాడ్ చేశాను. తర్వాత ఒక పావు కప్పు వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని మనం దోస పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. మనకి తెలుసు కదా పెసరట్టుగా ఎలా వేస్తామో ఇంచుమించుగా అలాగే ఉంటుంది. తర్వాత కొద్దిగా వాటర్ కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని మీకిక్కడ చూపిస్తున్న విధంగా దోస పిండి కన్నా కొంచెం చిక్కగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇది మనం ఇన్‌స్టంట్‌గా దోసలో వేసేసుకోవచ్చు. ఇప్పుడు దోస పాన్ రెడీ పెట్టుకొని మనం ఎప్పటిలాగానే సీజనింగ్ చేసుకొని దోసని పోసుకొని ఈ దోసని 2 వైపులా కాల్చుకుంటే మనకి అలసందలతో దోసలనేవి రెడీ అయిపోతాయి. ఇన్‌ఫాక్ట్ నాకు పెసరట్టు కన్నా కూడా ఈ దోసలంటే చాలా చాలా ఇష్టం. టేస్ట్ చాలా బావుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే వెయిట్ లాస్‌కి కాకుండా హెల్త్ పరంగా కూడా మనకి అలసందలు చాలా చాలా మంచివి. ఇక్కడ ఈ అలసందలకి, దోసలకి సంబంధించిన రెసిపీతో పాటు చట్నీ రెసిపీ కూడా చూపించాను కదా! ఆ చట్నీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను లాస్ట్ టైమ్ ఆపం రెసిపీ చేసినప్పుడు ఆ చట్నీ చేశాను. ఇంట్లో అందరూ ఎంజాయ్ చేశారు. సో, నెక్స్ట్ వీడియోలో మీకు ఆపం కూడా ఎలా తయారు చేయాలో మీకు డీటెయిల్డ్‌గా అయితే షేర్ చేస్తాను.
ఇక ఈ హెల్తీ దోసలు వేసుకొని మనం తయారు చేసుకున్న చట్నీ వేసుకొని తింటే మన ఎర్లీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ హెల్తీగా స్టార్ట్ చేసేయొచ్చు. ఇంకా డే మొత్తం హ్యాపీగా మనకి వర్క్ చేసుకోవడానికి బావుంటుంది. వీడియో నచ్చింది కదా! సో, మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం.